హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. ముందుగా వీడియోస్కి లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. దయచేసి అందరూ లైక్స్ ఇవ్వడానికే చూడండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. మంచి మనసులు ఎపిసోడ్ నెంబర్ 7. రేణు నిద్రలో నుంచి లేచి అశోక్ కాఫీ అని పిలుస్తుంది. అలా 2-3 సార్లు పిలిచినా కూడా రెస్పాన్స్ ఉండదు. ఏంటి అశోక్ ఇంకా కాఫీ తీసుకురావడం లేదు అనుకుంటూ లేచి బెడ్ దిగి అశోక్ రూమ్లోకి వెళ్ళేసరికి అశోక్ జ్వరంతో మగతగా చాప మీద పడుకొని నిద్రపోతుంటాడు. అలా పడుకున్న అశోక్ని చూసి రేణు కంగారు పడుతూ అశోక్కి దగ్గరగా వచ్చి కూర్చొని అశోక్ అంటూ పిలుస్తూ నుదురు పట్టుకొని చూసి అయ్యో ఒళ్ళు బాగా కాలిపోతుందే అని అనుకుంటుంది. రేణు స్పర్శకు అశోక్ కళ్ళు తెరిచి సారీ మీకు ఇవాళ కాఫీ ఇవ్వలేకపోతున్నాను అంటాడు. రేణు స్లోగా తిరుగుతున్న ఫ్యాన్ వైపు చూస్తూ ఈ రూమ్లో ఇంత వేడిగా ఉంది, అసలు ఈ రూమ్లో ఎలా ఉండగలుగుతున్నావు అశోక్, నా రూమ్లో పడుకుంది కానీ పద అంటుంది. పర్వాలేదు నాకు ఇక్కడ అలవాటైపోయింది అంటాడు. ఏంటి అలవాటైంది, చూడు ఎలా జ్వరం తెచ్చుకున్నావో, ముందులే నా రూమ్లోకి వెళ్దాము అంటుంది. మీ రూమ్లోకి ఎందుకు మేడం, నేను ఇక్కడే ఉంటాను అంటాడు. నువ్వు జ్వరంతో బాధపడుతున్నావు అశోక్, నా రూమ్లో ఏసీ కింద రెస్ట్ తీసుకుంది కానీ ముందు లే అంటూ రేణు బలవంతంతో అశోక్ లేచి నిలబడతాడు. రేణు అశోక్ని పట్టుకొని తన రూమ్లోకి తీసుకెళ్ళి ఈ బెడ్ మీద పడుకో అంటుంది. ఏంటి మేడం ఇదంతా, నేను నా రూమ్లో ఉండేవాణ్ణి కదా అంటాడు. మాట్లాడకుండా నువ్వు బెడ్ మీద పడుకో అని అశోక్ని బెడ్ మీద పడుకోబెట్టి డాక్టర్కి ఫోన్ చేస్తుంది. మరి కొద్దిసేపటికి డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ చేసి కొన్ని మెడిసిన్స్ రేణుకి ఇచ్చి టైంకి వాడండి అని చెప్పి వెళ్తాడు. ఇక రేణుకి ఆ రోజంతా అశోక్కి మెడిసిన్స్ ఇస్తూ తడి క్లాత్ని ముందుటి మీద పెట్టి జ్వరం తగ్గిస్తూ కనిపెట్టుకుంటూ ఉంటుంది. నైట్ 9 అవుతుంది. ప్లేట్లో ఇడ్లీ పెట్టుకొని తీసుకొచ్చి మగతగా నిద్రపోతున్న అశోక్ని లేపుతూ అశోక్ లేచి ఈ ఇడ్లీ తిను అంటుంది. ఇప్పుడు నాకేమీ తినాలనిపించడం లేదు మేడం అంటాడు. అలా అనకు, ఇవి బయట నుంచి తెచ్చిన ఇడ్లీ కావు, అలా అని నేను చేసినవి కూడా కాదు. నాకు ఇవన్నీ చేయడం రాదని నీకు తెలుసుగా. ఈ టైంలో బయటి ఫుడ్ అంత మంచిది కాదని ఇక్కడ దగ్గరలో ఉన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చెప్పి నీకు ఇడ్లీ చేయించి తీసుకొచ్చాను అంటుంది. అశోక్ నిదానంగా లేస్తూ ఎందుకు ఇంత రిస్క్ తీసుకున్నారు అంటాడు. రోజు నా కోసం చాలా రిస్క్ తీసుకుంటున్నావు కదా, ఈ ఒక్కరోజు నేను రిస్క్ తీసుకుంటే ఏమీ కాదులే కానీ వేడి వేడి ఇడ్లీ తొందరగా తిను అంటుంది. అశోక్ నిదానంగా తినడం మొదలుపెడుతూ ఏమైనా ఈరోజు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను కదా, నా గురించి పట్టించుకుంటూ మీరు ఇవాళ ఆఫీస్కి కూడా వెళ్ళలేదు అంటాడు. ఏం పర్వాలేదులే అశోక్, నేను ఇలా జ్వరంతో పెట్టుకొని ఆఫీస్కి ఎలా వెళ్తాను అంటుండగానే అశోక్కి పొలమారుతుంది. వెంటనే అశోక్కి వాటర్ తాగిస్తూ తల సర్దుతుంటుంది. అశోక్ వాటర్ తాగి తనని అంత శ్రద్ధగా చూసుకుంటున్న రేణు వైపు ప్రేమగా చూస్తుంటాడు. ఏంటి అలా చూస్తున్నావు అడుగుతుంది. నన్ను ఇప్పటివరకు ఇంత శ్రద్ధగా ఎవరూ చూసుకోలేదు. నాకు మా అమ్మ ఉండి ఉంటే అచ్చం మీలాగా చూసుకునేదేమో అనిపిస్తుంది అంటాడు. అవును, ఇలాంటి టైంలో అయిన వాళ్ళ దగ్గర ఉంటే ఆ ధైర్యమే వేరు అంటుంది పక్కన ఉన్న టాబ్లెట్స్ అందుకొని అశోక్ ఇస్తూ. అశోక్ ఆ టాబ్లెట్స్ వేసుకొని ఇక నేను నా రూమ్లోకి వెళ్ళి పడుకుంటాను అంటాడు. ఏమి వద్దు, నువ్వు ఇక్కడే పడుకో, మధ్యలో జ్వరం వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని అంటుంది. ఇక్కడ ఎలా పడుకుంటాను, పైగా ఇక్కడ ఉంది ఒకటే బెడ్ కదా అంటాడు. అయినా పర్వాలేదు, బెడ్ పెద్దగానే ఉందిగా, నువ్వు ఈ చివర పడుకో, నేను ఆ చివర పడుకుంటాను అంటుంది. అది కాదు, ఎవరైనా చూస్తే మన గురించి తప్పుగా అనుకుంటారు అంటాడు అశోక్. మన దగ్గర తప్పు లేనప్పుడు ఒకరు అనే తప్పుల గురించి మనం అస్సలు పట్టించుకోకూడదు. నువ్వు ఇంకేమీ ఆలోచించకుండా పడుకో అంటుంది బెడ్షీట్ సదురుతూ. అది కాదు మేడం అని అశోక్ ఇంకేదో చెప్పబోతుండగా పడుకోమని చెప్పానా అంటుంది కాస్త గట్టిగా బెదిరించినట్టుగా. ఆ మాటతో అశోక్ కాస్త భయపడుతూ అమ్మో, నేను ఇంకేదైనా అంటే ఈ దెయ్యం రాక్షసి కిరణ్ బేడి అవతారం ఎత్తినా ఎత్తుతుంది అనుకుంటూ పడుకోవటానికి బెడ్ మీదకి వాళ్తాడు. రేణు అశోక్ బెడ్షీట్ కప్పి తను కూడా బెడ్కి మరో చివరికి వచ్చి ఆ పక్కనే ఉన్న టెడ్డీ బేర్ అందుకొని ఆ టెడ్డీ బేర్ని అశోక్కి తనకు మధ్యలో పెట్టుకొని పడుకుంటుంది. ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ పడుకుంటారు. టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల అశోక్ తొందరగా నిద్రపోతాడు. రేణు మాత్రం అశోక్ వైపు అలాగే చూస్తూ మనసులో మాట్లాడుకుంటూ నీ నుంచి నా మనసుని ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా చేసుకోలేకపోతున్నాను అశోక్. బహుశా ప్రేమ అంటే ఇదేనేమో. పెద్ద ధనవంతుణ్ణి చేసుకోవాలనుకొని
బిజినెస్ మ్యాన్ అయిన అశోక్ కుమార్ గారి మీద ఆశపడ్డాను. కానీ ఇప్పుడు నాకు ఆ ఆశలేవీ లేవు. నేను నిన్ను ఎంత ఇబ్బంది పెట్టినా భరిస్తావు. ఎంత అల్లరి చేసినా ఓర్చుకుంటావు. నువ్వు ఇంత ఓర్పుగా ఉండబట్టేనేమో నీ మీద ఇంతగా అభిమానం పెరిగిపోయింది. ఇప్పుడు నాకు ఏ ధనవంతుడు వద్దు. ఏ బిజినెస్ మ్యాన్ వద్దు. ఈ ఆఫీస్ బాయ్ అశోక్ ఉంటే చాలు అని అనుకుంటూ మధ్యలో ఉన్న టెడ్డీ బేర్‌ని పక్కకు తీసి అశోక్ చేతిలో చెయ్యి పెట్టి నిద్రపోతుంది. తెల్లారి అశోక్ లేచి చూసేసరికి రేణు అశోక్ చేతిలో చెయ్యి అలాగే పెట్టి నిద్రపోతుంటుంది. టెడ్డీ బేర్ ఓ పక్కకుంటుంది. అశోక్ నవ్వుకుంటూ తన చేతిలో ఉన్న రేణు చేయిని మరో చేతితో తడిమి అలాగే తన చేయిని తీసి నిదానంగా పక్కకు పెట్టి లేస్తాడు. తన రూమ్లోకి వెళ్ళేసరికి ఆ రూమ్లో కొత్త బెడ్, ఏసీ సెట్ చేసి ఉంటాయి. అశోక్ వాటిని చూసి ఆశ్చర్యపోతుండగానే రేణు అక్కడికి వచ్చి, నీ బెడ్ ఎలా ఉంది అని అడుగుతుంది. ఇప్పుడు ఈ బెడ్, ఏసీ ఎందుకు తెప్పించారు అని అడుగుతాడు. నీకోసమే. గాలి తక్కువ, సౌండ్ ఎక్కువ ఫ్యాన్తో చాప మీద పడుకొని ఇబ్బంది పడుతున్నావు కదా, ఇక నుంచి ఆ ఇబ్బంది పడకూడదని వీటిని నిన్ననే తెప్పించి సెట్ చేయించి పెట్టాను అంటుంది అశోక్ వైపు ప్రేమగా చూసి నవ్వుతూ. ఆ టైంలో రేణు బుగ్గల మీద మళ్ళీ డింపుల్ కనిపిస్తుంటుంది. అశోక్ ఆ డింపుల్ని చూస్తూ, మిమ్మల్ని ఎప్పటినుంచో ఒకటి అడగాలనుకుంటున్నాను అంటాడు. ఏమిటది అంటుంది. మీ బుగ్గ మీద పడే డింపుల్ గురించి. మీరు నవ్వుతూ మాట్లాడడం చాలాసార్లు చూశాను. కానీ ప్రతిసారి మీ బుగ్గ మీద ఇలా డింపుల్ కనిపించదు. ఆ మధ్య మీ పేరెంట్స్‌తో మాట్లాడేటప్పుడు, మొన్న పింకీ పాపతో వీడియో కాల్ చేసేటప్పుడు డింపుల్ కనిపించింది. మళ్ళీ మీ బుగ్గన ఇప్పుడు డింపుల్ కనిపిస్తుంది. ఎవరికైనా డింపుల్ పడితే ప్రతిసారి కనిపిస్తుంది. కానీ మీకు మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తుంది. ఏంటి ఈ విచిత్రం అని అడుగుతాడు. రేణు తన డింపుల్ తడుముకుంటూ, అంటే ఇప్పుడు నీతో మాట్లాడేటప్పుడు కూడా నా బుగ్గల మీద డింపుల్ కనిపిస్తుందా అంటుంది కాస్త ఆశ్చర్యంగా. కనిపిస్తుంది అంటాడు. రేణు ఆ డింపుల్తో నవ్వుతూ సిగ్గుపడుతూ వెళ్తుంది. ఇప్పుడు నేను ఏమన్నానని అలా సిగ్గుపడుతూ వెళ్తుంది? ఈ దెయ్యం రాక్షసికి సిగ్గుపడటం కూడా తెలుసని ఇప్పుడే అర్థమైంది. ఇంతకీ డింపుల్ గురించి చెప్పకుండా వెళ్ళిపోయిందేంటి అని మనసులో అనుకుంటుండగానే రేణు మళ్ళీ వెనక్కొచ్చి, ఈ డింపుల్ ఇలా పడటానికి నాలో ఒక స్పెషల్ ఉంది. నా డింపుల్ స్పెషల్ ఏమిటో త్వరలోనే చెప్తాను అని డింపుల్తో నవ్వుతూ వెళ్తుంది. అశోక్ కాస్త ఆశ్చర్యపోతూ, డింపుల్ పడటానికి స్పెషలా? ఏంటా స్పెషల్ అని ఆలోచిస్తుంటాడు. మరుసటి రోజు ఆఫీసులో రేణు, లాస్యతో సహా మరికొంతమంది టీమ్‌గా ఏర్పడి ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంటారు. ప్రాజెక్ట్ మేనేజర్‌గా రేణు ఆ ప్రాజెక్ట్ బాధ్యతలు వ్యవహరిస్తుంటుంది. అందరూ వర్క్‌లో తలమునకలై చేస్తుంటారు. రేణు ఇంకా టెన్షన్‌తో స్టాఫ్ మధ్యలో సిస్టమ్ ముందు కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ రేపే ప్రాజెక్ట్ సబ్మిట్ చేసేది. ఈ ప్రాజెక్ట్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాను. కానీ ప్రాజెక్ట్ సంబంధించిన కోడ్ కరెక్ట్‌గా రావడం లేదు. ఎక్కడో మిస్ అవుతుంది. మనం ఏదో తప్పు చేస్తున్నాం. అదేమిటో అర్థం కావడం లేదు. ఈ ప్రాజెక్ట్ గురించి బాస్ ఫోన్ చేస్తే ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదు అని టెన్షన్ పడుతుంటుంది. లాస్య వంకరగా నవ్వుతూ, అంతగా బాధపడటం ఎందుకు? బాస్ ఫోన్ చేస్తే ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదని చెప్తే సరిపోతుంది కదా అంటుంది. ఆ టీంలో మరొకతను మాట్లాడుతూ, అంత నిర్లక్ష్యంగా ఎలా చెప్తాం మేడం? మనం నమ్ముకునే కదా ఈ ప్రాజెక్ట్ మనకి ఇచ్చింది. ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదంటే అది మన వైపు నుంచి రిమార్కే కదా అంటాడు. లాస్య అతని వైపు చూస్తూ, రానప్పుడు ఏం చేస్తాం? ఎండీ గారి సలహాలు తీసుకుందామంటే ఆ సారు కూడా ఈరోజు రాలేదు అంటుంది అంతే నిర్లక్ష్యం వహిస్తూ. అదంతా ఆఫీస్ బాయ్గా ఉన్న అశోక్ తన డ్యూటీ చేస్తున్నట్టుగా నటిస్తూ వారి మాటలు వింటూ సిస్టంలో ఉన్న డేటాని గమనించి ఎక్కడ తప్పు చేస్తున్నారో తెలుసుకుంటాడు. బయటికి వచ్చి ఎవరూ చూడకుండా రేణుకి ఫోన్ చేస్తుంటాడు. సైలెంట్గా ఉండండి, బాస్ ఫోన్ చేస్తున్నారు అని భయంగానే చెప్పి రేణు కాల్ లిఫ్ట్ చేసి, గుడ్ మార్నింగ్ బాస్ అంటుంది. అశోక్ కాస్త గంభీరత్వం నటిస్తూ, ప్రాజెక్ట్ వర్క్ ఎంతవరకు వచ్చింది రేణు అని అడుగుతాడు. బాస్ అది ఒక దగ్గర స్టక్ అయింది బాస్. ఎక్కడ మిస్టేక్ చేశామో అర్థం కావడం లేదు. అదే చెక్ చేస్తున్నాము అంటుంది భయంగా. ఆ ప్రాజెక్ట్ గురించి ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళు. ఎక్కడ తప్పు చేశారో నేను చెప్తాను అంటాడు. ఓకే బాస్ అని రేణు సిస్టంలో చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే దానికి తగ్గట్టుగా అశోక్ రేణుకి సలహాలు ఇస్తుంటాడు. దాంతో ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. రేణు సంతోషంతో థ్యాంక్ యూ బాస్, మీరు చెప్పకపోతే మేము చేసిన మిస్టేక్ అర్థం కాకపోయేది అంటుంది.
ఇట్స్ ఓకే. ఉంటాను అని అశోక్ ఫోన్ పెట్టేస్తాడు. ప్రాబ్లమ్ క్లియర్ అయినందుకు మిగతా వాళ్ళు కూడా సంతోషపడుతూ, "రేణు మేడం ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడ్డారు. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ఈ క్రెడిట్ ఎక్కువగా మీకే దక్కాలి" అని రేణుని కాస్త పొగుడుతుంటారు. రేణు కూడా ఆనందపడుతూ, "అవును. ఈ ప్రాజెక్ట్ కోసం నేను చాలా కష్టపడ్డాను. ఖచ్చితంగా ఇది సక్సెస్ అవ్వాలి" అంటుంది. లాస్య ఆ మాటలు ఓర్వలేక, "అసలు ముందు మన బాస్ అశోక్ కుమార్ గారిని మెచ్చుకోవాలి. ఇప్పుడు మన బాస్ ఫోన్ చేయకపోతే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేది కాదు. మన బాస్ బ్రిలియంట్ అని మరొకసారి నిరూపించుకున్నారు" అంటుంది రేణు వైపు ఓరగా చూస్తూ. లాస్యతో పాటు మిగతా వాళ్ళు కూడా బాస్‌ని పొగుడుతూ, "అవును. బాస్ చాలా తెలివైన వారిలా ఉన్నారు. అంత తెలివైన వారు కాబట్టే అంత పెద్ద పొజిషన్‌లో ఉన్నారు. బాస్‌ని ఎప్పుడు చూడలేదు. ఇక్కడికి ఎప్పుడు వస్తారో, ఎలా ఉంటారో" అని మాట్లాడుకుంటూ ఉంటారు. రేణు వాళ్ళ మాటలు వింటూ పక్కకు తిరిగేసరికి అశోక్ ఉంటాడు. రేణు అశోక్‌ని తదేకంగా చూస్తూ అశోక్ దగ్గరికొచ్చి, "ఈరోజు ఆఫీస్ అయిపోయాక ఇద్దరం కలిసి బయటికి వెళ్దామా?" అని అడుగుతుంది డింపుల్ పడుతున్న బుగ్గలతో. అశోక్ ఆ డింపుల్ వైపు నవ్వుతూ చూస్తూ, "మీ ఇష్టం" అంటాడు. సాయంత్రానికి ఇద్దరు వినాయక టెంపుల్ దగ్గరకు వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత ఆ గుడిలోని ఓ నిర్మానుష్య ప్రదేశం దగ్గర ఒకరికొకరు ఎదురుగా నిలబడి ఉంటారు. "బయటికి వెళ్దామని గుడికి తీసుకొచ్చారేంటి?" అని అడుగుతాడు. రేణు అశోక్ వైపు ప్రేమగా చూస్తూ బుగ్గన డింపుల్‌తో నవ్వుతూ, "నిన్న నా బుగ్గన పడే డింపుల్ గురించి అడిగావు కదా! ఈ డింపుల్ స్పెషల్ ఏమిటో చెప్దామని ఇక్కడికి తీసుకొచ్చాను" అంటుంది. "డింపుల్ గురించి చెప్పడానికి గుడి వరకు రావాలా? అదేదో నిన్ననే చెప్పొచ్చు కదా!" అంటాడు కాస్త ఆశ్చర్యంగా. రేణు కాస్త సిగ్గుపడుతూ, "ఇక్కడ చెప్పాలనే నిన్న చెప్పలేదు" అంటుంది డింపుల్‌తో చిరునవ్వు నవ్వుతూ. అశోక్ తన వైపు ఆశ్చర్యంగా చూస్తుంటాడు. "నువ్వు అనుకున్నట్టుగానే నా బుగ్గ మీద ఈ డింపుల్ ప్రతిసారి కనిపించదు అశోక్. ఈ డింపుల్ ఇలా కనపడటానికి ఓ కారణం ఉంది" అంటుంది. "ఏంటి ఆ కారణం?" అంటాడు ఆశ్చర్యంగా. రేణు ఆ డింపుల్‌తోనే తల వంచుకొని, "నా అనుకునే వాళ్ళతో అంటే నాకు ఇష్టమైన వాళ్ళతో నవ్వుతూ మాట్లాడేటప్పుడు మాత్రమే నా బుగ్గ మీద ఈ డింపుల్ పడుతుంది" అని అంటుంది. అశోక్ ఆశ్చర్యపోతూ, "కొత్తగా వింటున్నాను" అని కాస్త ఆలోచించి, "మీకు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడేటప్పుడు మాత్రమే డింపుల్ కనిపిస్తుందంటే, మరి నాతో మాట్లాడేటప్పుడు కూడా డింపుల్" అని కాస్త ఆశ్చర్యంతో, ఆనందంతో ఆగిపోయి రేణు వైపు చూస్తుంటాడు. రేణు అంతే సిగ్గుపడుతూ, "ఇంతకుముందు అమ్మా, నాన్న, దివ్యక్క, పింకీతో మాట్లాడేటప్పుడు మాత్రమే నా బుగ్గల మీద డింపుల్ పడేది. ఇప్పుడు కొత్తగా నీతో మాట్లాడేటప్పుడు కూడా ఈ డింపుల్ పడుతుంది" అంటుంది తలదించుకుంటూ. ఆ మాటలకి అశోక్ ఆనందపడుతూ, అర్థమై కూడా అర్థం కానట్టు నటిస్తూ, "మీరనేది నాకు అర్థం కావడం లేదు. మీ వాళ్ళంటే మీకు ఇష్టం కాబట్టి డింపుల్ పడుతుంది అనుకోవచ్చు. కానీ నాతో మాట్లాడేటప్పుడు ఎందుకు డింపుల్ పడుతుంది?" అని అడుగుతాడు ఓరగా చూస్తూ. "మొద్దు నీకింకా అర్థం కాలేదా? నేను నిన్ను ప్రేమిస్తున్నానురా" అంటుంది కాస్త కోపంగా. ఆ మాటలకు అశోక్ లోపల ఆనందపడుతూనే, "నేను నమ్మను. మీరు ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అశోక్ కుమార్ గారిని పెళ్లి చేసుకోవాలనుకున్నారు కదా! ఇప్పుడు ఈ ఆఫీస్ బాయ్ అశోక్‌ని ప్రేమిస్తున్నానంటే ఎలా నమ్ముతాను?" అంటాడు. "అదంతా ఒకప్పుడు. ఇప్పుడు కాదు అశోక్. మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన నాకు డబ్బుల కష్టాలు చూసి ధనవంతుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ చేసుకోవాల్సింది ధనవంతుడిని కాదు, మనసున్న వాడినని నీతో పరిచయమయ్యాక అర్థమైంది. నిజం చెప్తున్నాను అశోక్. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను నా మనసారా ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ అశోక్" అంటుంది ప్రేమగా అశోక్ కళ్ళలోకి చూస్తూ. అశోక్‌కి రేణు ఎంతగా ప్రేమిస్తుందనేది రేణు బుగ్గల మీద పడే డింపుల్ రూపంలో కనిపిస్తుంటుంది. తనకు ఇంకా దగ్గరగా వచ్చి నవ్వుతున్న రేణు మొహాన్ని తన చేతిలోకి తీసుకొని, రేణు 2 బుగ్గల మీద కనిపిస్తున్న డింపుల్ తన 2 చూపుడు వేలు పెట్టి తడుముతూ, "నాతో నవ్వుతూ మాట్లాడుతున్న ప్రతిసారి మీ బుగ్గల మీద ఈ డింపుల్ ఇలాగే కనిపిస్తుంది కదా!" అంటాడు ఆశగా. "అది నువ్వు నా మీద చూపించే ప్రవర్తన బట్టి ఉంటుంది అశోక్. నువ్వు నా మనసులో ఉన్నంత కాలం నీతో నవ్వుతూ మాట్లాడుతూ నా ప్రతిసారి ఈ డింపుల్ ఇలాగే కనిపిస్తుంది. కనిపించలేదు అంటే నీ మీద నాకు ప్రేమ లేదని అర్థం. నా మనసులో నువ్వు లేవని సూచక" అంటుంది. "నో, అలా ఎప్పటికీ జరగకూడదు. జరిగితే తట్టుకోలేను. నీ మనసులో నేను ఎప్పటికీ ఇలాగే ఉండాలి. నువ్వు నన్ను ఎప్పుడూ ఇలాగే ప్రేమిస్తూ ఉండాలి. నువ్వు నాతో మాట్లాడుతున్న ప్రతిసారి
ఈ డింపుల్ ఇలాగే కనిపించాలి అంటాడు భావోద్వేగంతో. నేను కూడా ఇదే కోరుకుంటున్నాను అశోక్ అంటూ ప్రేమగా అశోక్ గుండెల మీద వాలింది. అశోక్ కూడా రేణుని హృదయానికి హత్తుకొని మనసులో మాట్లాడుకుంటూ, నువ్వు నా హోదాని, నా డబ్బుని కాకుండా నన్ను నన్నుగా ప్రేమించాలనుకున్నాను రేణు. నేను అనుకున్నట్టుగానే నువ్వు మారిపోయావు. నాకు కావాల్సింది ఇలాంటి ప్రేమే. నేను ఎవరు అనేది నీకు త్వరలోనే చెప్తాను అని అనుకొని గుడివైపు చూస్తూ, స్వామి, మేము ఇద్దరం ఎప్పుడు ఇలాగే ఉండేలా చూడు. ఎవరి కారణంగానైనా మేము విడిపోయే పరిస్థితి రాకూడదు అని దేవుణ్ణి కోరుకుంటుండగానే లాస్య కాస్త దూరంలో వాళ్ళిద్దరిని అలా చూసి, చీచి, రేణు ఏంటి పోయి పోయి ఆఫీస్ బాయ్ని ప్రేమిస్తుంది. ఛ, చిల్లర మనుషులు, చిల్లర బుద్ధులు. అయినా ఈ గయ్యాల దానికి ఆఫీస్ బాయ్ కంటే మించినోళ్ళు ఇంకెవరు దొరుకుతారులే అని, దీని బతుకు ఇలాగే ఉండాలి అని అనుకొని తృప్తి పడుతుంది. ఇదండి ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాలు తెలుపుతూ దయచేసి కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇవ్వండి. స్టోరీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ వ్యూస్ కౌంట్ పెరగడానికి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం.